నమస్తే అండి. ఆగస్టు 14th రోజు 'మిస్టర్ బచ్చన్' సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే కంప్లీట్‌గా నెగెటివ్ టాక్ తెచ్చుకునిందండి. నాట్ ఈవెన్ 1% పాజిటివ్ రివ్యూ గూడా ఈ సినిమా మీద లేదు. మౌత్ టాక్ చూసినా, సోషల్ మీడియా టాక్ చూసినా, ఎక్కడ చూసినా గూడా కంప్లీట్‌గా నెగెటివ్ టాక్, డిజాస్టర్ టాకే ఉందండి ఈ సినిమా పైన. సో, దీనివల్ల అంటే 'మిస్టర్ బచ్చన్' సినిమా రిజల్ట్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపించదా? అనేది చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెడదల్లో రన్ అవుతుందన్నమాట ఈ పాయింట్. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో బాధపడడం చూశాను. అదే విధంగా వేరే హీరో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం కూడా చూస్తున్నాను అనమాట రీసెంట్ గా. సో నేను దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఉంటుందా ఉండదా అనేది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే టిఎఫ్ఐ బాగుండాలి అని జెన్యున్ గా కోరుకునేటువంటి సినిమా అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కంప్లీట్ గా చూడాలని కోరుకుంటున్నానండి. అదే విధంగా మిస్టర్ బచ్చన్ సినిమా నేను కూడా చూడడం జరిగింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జస్ట్ ఒక వన్ లైన్ లో కూడా చెప్తానండి ఈ వీడియోలో. మూడోది ఏంటంటే రివ్యూవర్స్ పైన ఒక రివ్యూ లాంటి వన్ లైనర్ పాయింట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా దీనిపైన కంప్లీట్ గా పెద్ద వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే సపరేట్ వీడియో. నిజంగా రివ్యూవర్స్ పైన రివ్యూ లాంటి వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి కూడా నేను వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నానండి. సరే, ఫస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. నేను సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు కూడా ఆశించినంతగా నచ్చలేదండి. సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అంత అట్రాక్ట్ అవ్వలేకపోయాం. అంటే మనం అంత కనెక్ట్ అవ్వలేకపోయాం అనమాట. మెయిన్ గా సినిమాలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయాం అనమాట. అక్కడ మనకి సినిమాకి కనెక్షన్ దొబ్బింది. మెయిన్ గా ఏంటంటే కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కానీ బీజిఎం చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ప్యాటర్న్ లో ఉంటుంది. ఈవెన్ ఎమోషనల్ సీన్స్ కూడా ఆశించిన విధంగా కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు సినిమాకి. సో మెయిన్ డ్రాబ్యాక్ అయితే అది ఆ సినిమాకి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఈ సినిమాకి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేద్దాం. రైడ్ అంటే మిస్టర్ బచ్చన్ సినిమా అనేది రైడ్ సినిమాకి రీమేక్. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది కూడా రీమేక్ సినిమాని. అది తమిళ్లో రిలీజ్ అయిన తేరీ సినిమాకి రీమేక్ అనమాట. సో మిస్టర్ బచ్చన్ సినిమా రీమేక్ సినిమానే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రీమేక్ సినిమానే. సో మిస్టర్ బచ్చన్ సినిమాకి ఒకే డైరెక్టరు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా ఒకే డైరెక్టర్. ఉన్న సిమిలారిటీస్ ఇవి. కాకపోతే ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అంటే పార్షియల్ ఇంపాక్ట్ ఉంటుందండి. సో దాన్ని అవాయిడ్ చేయొచ్చా చేయలేమా అంటే చేయొచ్చు డామ్ షూర్ గా. అది కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా నేను రైడ్ సినిమా హిందీలో కూడా చూశాను. సో హిందీలో చూస్తే కూడా ఆ సినిమాకి కనెక్ట్ అయ్యేంత ఎమోషనల్ సీన్స్ ఏం లేవు ఆ సినిమాలో. ఆ సినిమా హిందీలో ఎందుకు హిట్ అయిందంటే అది రియలిస్టిక్ గా జరిగిన ఇన్సిడెంట్ అది నార్త్ ఇండియాలో. సో నార్త్ ఇండియాలో చాలా మందికి ఆ స్టోరీ తెలుసు సినిమా రిలీజ్ కాకముందే. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అనమాట ఆ సినిమాకి. సో కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఆశించినంత హిట్ అయింది. బట్ వేరే ఇన్ తెలుగులో ఈ రైడ్ సినిమా అంతగా మనం కనెక్ట్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రైడ్ సినిమా చాలా మంది చూడలేదు తెలుగులో. కానీ రైడ్ లాంటి సినిమాలు చాలా సినిమాలు చూసేశారు తెలుగులో. మల్లన్న కానీ ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి తెలుగులో. సో ఈ సినిమాలన్నీ కూడా మన వాళ్ళు చూసేశారు, బోర్ కొట్టిపోయారు అనమాట. సో ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఎప్పుడైందంటే ఒక ఎగ్జైట్మెంట్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది. వేరే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే తెలుగు సినిమా నేను కూడా చూడడం జరిగింది. అది తెలుగులో కూడా రీమేక్ అయింది అనమాట. పోలీసోడుగా డబ్బింగ్ చేశారు సినిమాని. సో ఆ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంటుందండి. ఒక సన్‌కి, ఒక మదర్‌కి, అదేవిధంగా ఒక ఫాదర్‌కి, ఒక డాటర్‌కి, అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ గాని, ఒక పోలీసోడి యొక్క నిజాయితీ గాని, ఒక పోలీసోడికి అదేవిధంగా ఒక పొలిటీషియన్స్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్ గాని, సొసైటీలో జరిగే సమకాలిక సమస్యల గురించి గాని, ఆ సినిమాలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉందన్నమాట. చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే చాలా ఉన్నాయి దాంట్లో. దాన్ని కరెక్ట్ గా కానీ హరీష్ శంకర్ కానీ డ్రైవ్ చేయగలిగితే సూపర్ గా ఉంటుందండి. ఆ సినిమాలో 3 సీన్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీకి పోలీసోడికి కాన్ఫ్లిక్ట్. రెండోది ఏంటంటే వైఫ్ కి హస్బెండ్ కి ఉన్నటువంటి రొమాన్స్ సీన్లు, అంటే పాజిటివ్ రొమాన్స్ సీన్లు. మూడోది ఏంటంటే సమకాలీన సమస్యల పైన హీరో పోరాడేటువంటి విధానం కానీ, ఆ 3 సీన్స్ పవన్ కళ్యాణ్ ఒక రియల్ లైఫ్ కి బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట. నేను ఆ సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఈ 3 సీన్లు పవన్ కళ్యాణ్ మీద పడుంటే వేరేలా ఉండుంటుంది అనేసి.
అది గాడ్ గ్రేస్ వల్ల హరీష్ శంకర్ గారు కరెక్ట్ గా ఆ స్టోరీని తీసుకోవడం, ఈ రోజు ఆ స్టోరీతోనే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడం జరుగుతుంది అనమాట. డామ్ షూర్ గా హరీష్ శంకర్ గారు ఆ సీన్స్ గన ఆ ఎమోషన్స్ గన కరెక్ట్ గా డ్రైవ్ చేయగలిగితే తెలుగు సినిమాకి ఇంకో ఇండస్ట్రీ హిట్ సినిమా కూడా డామ్ షూర్ గా పడిపోతుంది. సో పార్షియల్ కనెక్ట్ ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఒకటే ఒక కనెక్ట్ అండి. ఆ సినిమా రీమిక్స్ సినిమాని, ఈ రీమిక్స్ ఇది కూడా రీమిక్స్ సినిమానే. కాకపోతే మిస్టర్ బచ్చన్ సినిమాలో అసలు ఎమోషనల్ కంటెంటే లేదు. నీకు ఎమోషనల్ కంటెంట్ లేదు. వాళ్ళు కామెడీగా లాగేద్దాం అనుకున్నారు సినిమాని. బట్ నీకు కామెడీగా లాగేద్దాం అనుకుంటే ఎమోషనల్ కంటెంట్ లేనప్పుడు ఏమవుద్ది, ఆ కామెడీ క్రింజ్ అయిపోద్ది. అదే ఎమోషనల్ కంటెంట్ ఉంది అనుకో, నువ్వు దానికి కామెడీ యాడ్ చేసావు అనుకో, సో కామెడీకి కూడా మనం మంచిగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎమోషనల్ కంటెంట్ లేకుండా కామెడీ చేస్తే క్రింజ్ కామెడీ అయిపోద్ది అనమాట. సేమ్ థింగ్ మిస్టర్ బచ్చన్ లో అయింది. అయితే ఈ తెరీ సినిమాకి మనం ఎన్నిసార్లు చూసినా కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆ సీన్లకి చాలా చేంజ్ అయిపోద్ది. అంటే 2-3 సీన్లు ఉన్నాయి, నేను అది చెప్తే బాగోదు, చాలా మంది చూడనాలు కూడా ఉంటారనమాట. ఆ సీన్లకి పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఆ డైలాగ్ చెప్తుంటే, ఆయన యాక్షన్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉంటుందండి. ఆ 2-3 సీన్లు కానీ కరెక్ట్ గా మేనేజ్ చేయగలిగి ఆ ఎమోషనల్ ప్యాటర్న్ ని ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆ థ్రెడ్డింగ్ ని కంటిన్యూగా ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కంటిన్యూగా కానీ క్యారీ చేయగలిగితే హరీష్ శంకర్ గారు డామ్ షూర్ గా పెద్ద హిట్ అవుతుందండి. రెండో పాయింట్ ఏంటంటే ఈ మిస్టర్ బచ్చన్ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండి. సో మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసరు టీజీ విశ్వప్రసాద్ గారు. ఆయన సినిమాలకి డబ్బులు అయితే పెడుతున్నారు కానీ సరిగ్గా స్టోరీ సిట్టింగ్ లో కూర్చోరనేసి, సరిగ్గా స్టోరీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయాలనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలు కూడా చూడండి, స్టోరీ పరంగా అంత ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. అది డబ్బులు అయితే పెడుతున్నారు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళు. మీకు మైత్రి వాళ్ళ గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ సినిమాలు చూస్తేనే మనకు అర్థం అవుద్ది. స్టోరీ మీద చాలా కమాండింగ్ గా ఉంటారు అనమాట వాళ్ళు. సిట్టింగ్లు మల్టిపుల్ సిట్టింగ్స్ చేస్తారు. ప్రతిదీ కూడా మైన్యూర్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుంటారు. సో ఇది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓన్లీ 10% మాత్రమే జరిగింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు కదా. సో ఈ సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజెంట్ ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు కాబట్టి, సో వాళ్ళు ఏదైనా చేంజెస్ చేయడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది. సో ఈ టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని ఆ తెరీ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్ సీన్స్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేయగలిగితే డామ్ షూర్ గా పవన్ కళ్యాణ్ కి 100% సూట్ అయ్యే సినిమా అది. మంచి హిట్ వస్తుంది. అదే విధంగా మెయిన్ గా నేను చెప్పాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు 100% సూట్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఏంది ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకంటే దాంట్లో చాలా కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా డ్రైవన్, అంటే హీరోకి విలన్ కి, హీరోకి హీరోయిన్ కి, హీరోకి హీరో మదర్ కి, హీరోకి హీరో కూతురికి, ఇలా డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి సీన్లు అనమాట. భలే ఇలాంటి సీన్లకి చాలా మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగే సత్తా ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డిఎస్పీ గారి కాంబినేషన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరికి తెలిసిందే, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. నాకైతే మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన పార్షియల్ గా ఉంటుంది. సో వీటిని కూడా వాళ్ళు అవాయిడ్ చేసుకోవడానికి చాలా టైం ఉంది, చాలా అవకాశం కూడా ఉంది. అదే విధంగా మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు కాబట్టి సినిమా తెరీ సినిమాలో కూడా మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా డ్రైవ్ చేయగలిగితే 100% హిట్ కొడతారండి ఆ సినిమాని. రైట్ సినిమా కంప్లీట్ గా వేరు. మిస్టర్ బచ్చన్ సినిమా కంప్లీట్ గా వేరు. ఎందుకంటే ఆ సినిమాలో అంత ఎమోషనల్ కంటెంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఇండియన్ వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అది రియలిస్టిక్ గా జరిగిన సీన్ కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఆ టైంలో ఏం జరిగింది అనేసి. సో అందువల్ల ఆ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. వేరే మన తెలుగు వాళ్ళకి ఏమైందంటే ఇలాంటి సినిమాలు మనం చాలా చూసేసాం, రైడ్ లాంటి సినిమాలు. అందులో ఎమోషన్ సీన్స్ కూడా మిస్టర్ బచ్చన్ లో అంతగా లేవు. మెయిన్ డ్రాబ్యాక్ ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి ఎమోషనల్ సీన్స్ ఆశించిన విధంగా లేదనమాట. సో ఇదొకటి. మిస్టర్ బచ్చన్ కి ఇది నెగిటివ్ పాయింట్స్ అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా పాజిటివ్ పాయింట్స్. నేను చెప్పినట్టుగా ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది ఆ సినిమాలో. కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజ జీవితానికి కూడా సంబంధించేటువంటి, అంటే ఇంటర్లింక్ అయ్యే సీన్స్ ఉంటాయి అనమాట. ఆ సీన్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ సినిమాలో ఆ సీన్స్ కానీ చేయగలిగితే నిజంగా నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ పైన 100% నమ్మకం ఉంది. నాకు హరీష్ రావు పైన కూడా నమ్మకం ఉంది.
చిన్న చిన్న సినిమాల వల్ల ఏదో మిస్టేక్, అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాల వల్ల ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ పైన కంప్లీట్ గా వేస్తే కుదరదు. ఎందుకంటే హరిశంకర్ గారు మంచి ఇంటెలిజెంట్ డైరెక్టరే. సో ఏదైనా మిస్టేక్ జరుగుంటే ఖచ్చితంగా చూసుకొని వాటిని మళ్ళీ చేంజ్ చేసుకొని స్టోరీలో కూడా కూర్చొని 100% ఎఫెక్ట్ పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ని డామ్ షూర్ గా పెద్ద హిట్ చేస్తానని నేను కోరుకున్నానండి. సో ఈ పాయింట్ ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే, నేను రివ్యూవర్స్ పైన రివ్యూ. సో నేను మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నానండి, చాలా మంది చాలా ఘోరంగా హరిశంకర్ గారిని, అదేవిధంగా రవితేజ గారిని పర్సనల్ గా తిడుతున్నారండి. నాకు నిజంగా నచ్చట్లేదండి. నీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. సినిమాలో ఏ పార్ట్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అని చెప్పండి. అక్కడి వరకు అయిపోయింది. ఇప్పుడు రవితేజ గారికి పర్సనల్ ఆయన ఏజ్ని తీసుకురావడం ఎందుకు, హరిశంకర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేయడం ఎందుకు? సో నాకు ఆ పాయింట్స్ నచ్చట్లేదండి. రెండోది ఏంటంటే, మొన్న రీసెంట్ గా కమిటీ కుర్రాలు సినిమా ఒకటి రిలీజ్ అయిందండి. సో చాలా మంది ఏదో పాజిటివ్ ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా ఇచ్చారు సినిమా. నిజంగా నేను ఆ సినిమా చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు తమిళనాడు నుంచి ఒక సినిమా రిలీజ్ అయింది తంగళం అనేసి. ఆ సినిమా భయంకరంగా ఉంది. ఆస్కార్ విన్నింగ్, ఆ విన్నింగ్, ఈ విన్నింగ్ అని ఏదో పెద్ద మొన్నటి వరకు రాయన్ సినిమా గురించి చెప్పారు. ఈ రోజు మళ్ళా ఈ సినిమా గురించి చెప్తున్నారు. అంటే దీనికంటే గొప్ప సినిమా మన తెలుగులో వస్తే ఎవరు పట్టించుకోరు అనమాట రివ్యూవర్లు. నిజంగా వాళ్ళు ఏ రివ్యూ చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. దీని మీద నా దగ్గర చాలా పెద్ద కంటెంట్ ఉంది. మీకు ఇలాంటి దీనిపైన ఒక వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ వీడియో చేయడానికి ముందు మీ ఒపీనియన్ కూడా తీసుకొని చేద్దాం అనేసి నేను అడుగుతున్నానండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కూడా ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ అండి.